తక్కువ ఖర్చు ఎక్కువ వేగం సిటీలో హైవే మీద ప్రయాణించే సౌలభ్యం వేగం క్షేమం రెండూ కలగలిసే సౌకర్యం బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ విశాఖలోనూ ఇలాంటి ఏర్పాటు చేయాలనుకుంటోంది ప్రభుత్వం స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడి ప్రజలకు ఈ సదుపాయం కల్పించాలని చూస్తోంది మరి శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ ఇంత ఆలస్యం ఏంటి ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ విశాఖపట్నం పేరుకేమో స్మార్ట్ సిటీ రహదారులు చూస్తే పీటీపీటీ వందల కోట్లు ఖర్చు పెట్టారు కన్సల్టెంట్లకు భారీగా ఫీజులు ఇచ్చారు భూసేకరణ పేరిట ప్రజలను కాల్చుకు తింటున్నారు కనెక్టింగ్ రోడ్ల కోసం బతుకులపై బండలేస్తున్నారు అయినోడి భూమి అంగుళం పోదు బేదా బిక్కి భూమి మాత్రం లాగేసుకుంటారా ఇదేం న్యాయం అంటారు ఇక్కడి ప్రజలు బీఆర్టీఎస్ మా బతుకులతో చెలగాటమాడుతుందని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు ఎందుకు ఇలా సమస్య ఎక్కడుంది BRTS సిటీలో హైవే క్వాలిటీ బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెట్రో రైల్ సిస్టమ్ ప్రయాణికులను ఎంత వేగంగా గమ్యం చేరుస్తుందో ఇది అలాంటిదే వీటికంటూ సపరేట్ బస్సు రూట్లుంటాయి ప్రత్యేకమైన స్టేషన్లు ఉంటాయి ఒక్కసారి బస్ ఎక్కితే ఇక తర్వాతి స్టేషన్లో తప్ప మరెక్కడా ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది మెట్రో ట్రైన్కు మళ్లే బస్సులో ఎక్కడానికి ముందే టికెట్ కొనుక్కోవాలి బస్ ఎక్కాక ఇక వేగంగా మీరు చేరాల్సిన చోటుకు చేరిపోతారు మహానగరాల్లో సిటీ బస్సు ప్రయాణం అంటే ప్రత్యక్ష నరకమే గంటల కొద్దీ ట్రాఫిక్ అంతరాయాలు పిచ్చి పట్టిస్తాయి ఆగి వెళ్లే బస్సు దానికి తోడు సీట్లు దొరక్క నిలబడి చేయాల్సిన ప్రయాణం వెరసి అదో అష్ట కష్టాల మయం ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి పుట్టుకొచ్చిందే బీఆర్టీఎస్ 1974లో బ్రెజిల్లో పరిచయమైన ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తర్వాతి కాలంలో దేశ విదేశాల్లో పాపులర్ అయింది బీఆర్టీఎస్ విధానంలో ముఖ్యంగా 5 అంశాలుంటాయి అందులో మొదటిది ప్రత్యేక రహదారులుండటం బస్వే అలైన్మెంట్ రెండోది సిటీలో ఎంత రద్దీ ఉన్నా ఇందుకోసమే సపరేట్ గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు బస్సు ఎక్కడానికి ముందే టికెట్లు కొనే సదుపాయం మూడోది ఈ బస్సుల కోసం సపరేట్ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి ఇక 5వ సదుపాయం ఈ బస్సుల్లోకి ప్రయాణికులు సులభంగా ఎక్కడానికి వీలుగా ఏర్పాటు చేసే ప్లాట్ఫామ్స్ వికలాంగులు కూడా ఎంతో సులభంగా బస్సు ఎక్కేందుకు తగిన సదుపాయాలు చేస్తారు ఇలాంటి బస్సు రవాణా వ్యవస్థ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అందున విశాఖ స్మార్ట్ సిటీగా మారనుంది కాబట్టి బీఆర్టీఎస్ అర్హత సాధించింది సాగర తీరం అంతకన్నా కావాల్సిందేముంది అనుకోవడానికి లేకుండా పోతోంది ప్రస్తుతం ఈ శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ విశాఖ ప్రజలకు శాపంగా మారుతోంది దశాబ్దం క్రితం జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ పథకం కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి పేరులో ఉన్న శీఘ్రం పనుల్లో కనిపించడం లేదు లో రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు విశాఖ కూడా JNNURMకి ఎంపికైంది నగరం వేగంగా విస్తరిస్తుండడం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం భారీగా వలస వస్తుండడం భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడమే దీని లక్ష్యం టెండర్ల తతంగం ముగించుకున్న శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ పనులు 2 కారిడార్లుగా ప్రారంభించారు పెందుర్తి గోపాలపట్నం కంచరపాలెం కాన్వెంట్ జంక్షన్ మీదుగా అసీల్మెట్ట వరకు కారిడార్ 1గా ప్రతిపాదించారు క్వార్టర్ 2లో వేపకుంట సింహాచలం అడవివరం హనుమంతువాక మీదుగా అసీల్మెట్ట వరకు ఒక రహదారి రూపొందించారు వీటిని అనుసంధానిస్తూ లింక్ రోడ్ల నిర్మాణం ప్రారంభించారు సుమారు 390 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన బీఆర్టీఎస్ కారిడార్లు అతీగతి లేకుండా పడి ఉన్నాయి ఇప్పటి వరకు అనేక సార్లు అంచనా విలువలు పెరిగాయి కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించిన జీవీఎంసీ ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలో అర్థం కాక తలపట్టుకుంటోంది నిధుల కొరత భూసేకరణ సమస్యలు స్థానికుల అభ్యంతరాలు వెరసి వైజాగ్ బీఆర్టీఎస్ జనానికి చుక్కలు చూపుతున్నాయి
రహదారుల విస్తరణ పేరిట అధికారులు చేస్తున్న హంగామా బాధిత జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ అధికారులు వచ్చి రోడ్డు వెడల్పు చేస్తాం అన్న దానికి 100 అడుగుల రోడ్డు పెడతామని చెప్పని ఒకవైపే లాగుతా ఉంటున్నారు. అలా కాదు, మేము ఏమన్నా అంటే రోడ్డు జంట నుంచి తెరసగం అటు 50 ఇటు 50 చేయమని చెప్పాం. కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు మా మాట ఖాతరు చేయట్లేదు. బడాబాబులకి అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారో ఏం తీసుకున్నారో మాకేం తెలియట్లేదు. స్మార్ట్ సిటీ కావడం అంటే జనం జీవితాలతో ఆటలాడటం కాదని వాపోతున్నారు వాళ్ళు. బస్సు రావడం ఏంటో కానీ మాకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోతోందని అంటున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ స్టీల్ సిటీ రోడ్లను చూస్తే ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు బీఆర్టీఎస్ మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. విశాఖలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిపోయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే ప్రైవేటు వాహనాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు నగరవాసులు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్లు సరిపోవడం లేదు. ఇక ఆర్టీసీ బస్సులు, ఆటోలు సృష్టించే న్యూసెన్స్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం నగరంలో సిటీ బస్సు సర్వీసులు నడుస్తున్నప్పటికీ ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లాలంటే 3-4 బస్సులు మారాల్సిన దుస్థితి. పైగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడంతో బస్సు ప్రయాణం అంటేనే తలప్రాణం తోకలోకొస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్దేశించిన బీఆర్టీఎస్ పనులు నగరంలో ఆగిపోవడం పెద్ద సమస్యగా మారింది. ఏళ్లు గడుస్తున్న బీఆర్టీఎస్ బాలరిష్టాలను అధిగమించడం లేదు. గోశాల నుంచి గోపాలపట్నం వరకు ప్రతిపాదించిన 100 అడుగుల లింక్ రోడ్డు విస్తరణ వివాదాస్పదంగా మారుతోంది. సింహాచలం కారిడార్ను అనుసంధానిస్తూ ప్రహ్లాదపురం దగ్గర ఉడా చేపట్టిన విస్తరణ పనులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఎన్ని చార్జీలు జరిగినా దీనికోసం మరి ఇక్కడ దీని తాలూకా అమౌంట్ ఉంది, ఇక్కడ పాట పాడిన డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బుల్ని ప్రభుత్వ అకౌంట్లో ఉంది, అధికారుల అకౌంట్లో. అది తీసి ఇది ఖర్చు పెట్టడానికి ఎవరు పంచాయతీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ముందుకు రావటం లేదు. అంచేత ఈ ప్రదేశాన్ని ఈ విధంగా సాగును అరికట్టాలంటే మరి ఈ యొక్క ప్రదేశంలో సరైన జాగ్రత్త తీసుకోకపోతే ముందు కూడా చాలా జరుగుతాయని నాకు భయంకరంగానే ఉందండి సార్. విశాఖ నగరానికి మాత్రమే ఈ బస్సు కష్టాలు పరిమితం కావు. సింహాద్రి అప్పన్న క్షేత్రాన్ని కూడా వెంటాడి వేధిస్తోంది సమస్య. రోడ్డా వేరు, బీఆర్టీఎస్ ప్రాజెక్టా పూర్తి చేరు. జీవీఎంసీ నిర్వాకంతో అంతా గజిబిజి గందరగోళం. ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కుమొక్కు లేని దుస్థితి. సింహాద్రి కారిడార్ విషయానికి వస్తే 2 కిలోమీటర్ల దూరం, 5 ఏళ్ల సుదీర్ఘ విరామం, 294 మంది బాధితుల భవితవ్యం, వేలాది మంది ప్రయాణికుల కలల మార్గం. ఇది అడవి వరంలో నిలిచిపోయిన బీఆర్టీఎస్ సింహాచలం కారిడార్ స్వరూపం. నిర్మాణ పనులు ముందుకు సాగక రకరకాల ఇబ్బందులు. ఇటీవల నగరంలో పర్యటించిన సీఎం 3 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించినా ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా, నిర్లక్ష్యం మరింత పెరిగింది. తొలి నుంచి అవాంతరాలే. సింహాచలం కారిడార్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన పాత అడవివరం నుంచి గోశాల కూడలి వరకు 2 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. ఇదంతా మరి ఎంత లోయిందన్నది మాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని సుమారు నేను కూడా ఇక్కడే ఉండే మనిషినేనా, సుమారు 28-29 మంది మన చనిపోయిన ఇద్దరితోటి చనిపోయి ఉంటారు వాళ్ళు. ఈ ప్రాంతంలో ఎంత వెళ్ళొద్దని వచ్చిన ప్రయాణిక కుర్రోళ్ళని మేము చెప్తారా సరే వాళ్ళు పట్టించుకోకుండా మందు కొట్టడం ఇంకో విధంగా కుర్రోళ్ళు కదండి, దాంట్లో పడిపోయి స్నానం చేయడం, దాంట్లో వచ్చిన 10 మంది ఒక ఇద్దరు ఒకరు ఉండిపోవడం ఇలా జరుగుతూనే ఉన్నాయండి. సింహాచలం జీవీఎంసీ మధ్య సమన్వయం కుదరక స్థలసేకరణ సమస్యగా మారింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సింహాద్రి అప్పన్న పాదాల చెంత నివసిస్తున్న అడవివరం ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ కారిడార్ వస్తున్నందుకు సంతోషించాలో, అది ఎటూ కాకపోవడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను చూసి బాధపడాలో తెలియని దుస్థితి. దీనికెవరు బాధ్యులు? మా కష్టాలెవరు తీర్చాలి? ఇవే ఇప్పుడు ఇక్కడి జనాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. బీఆర్టీఎస్ నిర్మాణంలో భూసేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. సింహాచలం దేవస్థానం, జీవీఎంసీ, ప్రైవేట్ సంస్థల మధ్య సమన్వయ లోపం వేల కోట్ల రూపాయలు రోడ్డు పాలయ్యాయి. ఐఎఫ్ఆర్ కోసం రోడ్లను అద్దంలా చిద్దిద్దున్న జీవీఎంసీ బీఆర్టీఎస్ బాధితుల గోడు ఎందుకు పట్టించుకోదు? ఇదే ఇప్పుడు స్థానికులను పీడిస్తున్న ప్రశ్న. బీఆర్టీఎస్ పనులు తొలినాళ్లలో జెట్ వేగంతో సాగాయి.
కన్సల్టెంట్ సంస్థలకు సుమారు 15 కోట్ల రూపాయలను సమర్పించుకుంది జీవీఎంసీ. మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో కోట్లు ఖర్చు పెట్టాక వాస్తవాన్ని గ్రహించింది. రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇవెంతకీ తేలకపోవడంతో నానా అవస్థలు పడుతోంది. ఇప్పటికే రైల్వే, నేవీ భూములను సేకరించింది జీవీఎంసీ. అయితే ఇందుకు బదులు 10 రెట్లు ఖరీదైన అదనపు భూములను కోల్పోవాల్సి వచ్చింది. ఇక అడవివరం అభివృద్ధికి దేవస్థానం భూ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. గ్రామంలో తరతరాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలు రహదారి విస్తరణలో కోల్పోనున్న స్థలాలు వదులుకునేది లేదంటున్నారు. అవి తమకే సొంతమని చెబుతున్నారు. మీరు కాల్లో చేయి తీసినా మాకు పర్లేదు, కానీ తల భాగమే తీసిస్తే మేము ఎక్కడ బ్రతకాలి సార్? మీరు ఏం చేయమంటారు చెప్పండి? మేము ఎక్కడికైనా వెళ్ళిపోగలం సార్? మీరు ఎన్ని టీడీఆర్లు ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా మాకు ఇక్కడున్న భవిష్యత్తు మాకు ఉంటుందా? మాకు ఇక్కడున్న పనిపాట్లు మాకు జరుగుతాయా? వేరే దగ్గరికి మేము వెళ్ళలేము సార్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళని, మా బ్రతుకుని లేకపోతే మాకు వచ్చిన జీవనాధారాన్ని లేకపోతే మాకున్న వచ్చిన మాకు సంపాదనని దయచేసి మాకు కొల్లగొట్టొద్దు. దయచేసి అధికారులందరూ ఒకసారి ఫీల్డ్ మీదకి రండి. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ న్యాయం జరిగిందో మీరు చూడండి. ఎక్కడ మార్కింగ్లు అయ్యా కూడా మీరు చూడమని అధికారులకు వినతి చేస్తున్నాను. దేవస్థానం మాత్రం ఇందుకు విరుద్ధంగా వాదిస్తోంది. నిర్మాణాలు, నష్టపరిహారం బాధితులకు అందించి ప్రత్యామ్నాయ స్థలం మాత్రం తమకే ఇవ్వాలని కోరుతోంది. ఇందుకు జీవీఎంసీ స్పందన మరోలా ఉంది. ప్రత్యామ్నాయ స్థలానికి బదులు టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్ పత్రాలను మాత్రమే జారీ చేస్తామంటోంది. యాక్చువల్గా బీఆర్టీఎస్ కూడా మన సీఎం గారు కూడా రివ్యూ చేశారండి. నేను 3 days బ్యాక్ వచ్చినప్పుడు రివ్యూ చేశాం. దాని మీద యాక్చువల్గా సీఎం గారితో మరొకసారి డిస్కస్ చేసి ఎక్కడైతే ల్యాండ్ యాక్చువల్గా ప్రాబ్లం ఉందో అది కూడా సాల్వ్ చేసి త్వరలో దాన్ని చేస్తాం. ఎందుకంటే దీన్ని స్మార్ట్ సిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా బీఆర్టీఎస్ అనేది ఉండాలా. ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా నష్టపోతున్నది మాత్రం తామే అంటున్నారు బాధితులు. అధికారులు, రాజకీయ నాయకుల బంధుమిత్రుల స్థలం అంగుళం కూడా చేజారుతూ మాకే ఎందుకిలా జరుగుతోందన్నది స్థానికుల ఆవేదన. బీఆర్టీఎస్ ఎంత సమస్యాత్మకం అయిందో లింక్ రోడ్డు నిర్మాణం అంతే జటిలమవుతోంది. సింహాచలం పాత గోశాల దగ్గర నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు చేపట్టిన విస్తరణ పనులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు 50 అడుగులు అటు 50 అడుగులు అన్నారు సార్. తీరా శంకుస్థాపన అయిన రోజు కూడా వీళ్ళు మ్యాప్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మహా అయితే షాపులు సెటర్ వరకు వెళ్తున్నారు సార్. తీరా మార్కింగ్ అయ్యేటప్పటికి మొత్తం కాంప్లెక్స్ అంతా పోతుంది సార్. మొత్తం దగ్గర 30 షాపులు ఉన్నాయి, ఎదురు ఒక 20 షాపులు ఉన్నాయి సార్, ఇల్లులతో సహా. ఇప్పుడేమో బడాబాబుల బిల్డింగ్లకి ఏమో కనీసం గేట్ దాకా వెళ్ళలేదు సార్. కనీసం గేట్ కూడా టచ్ చేయలేదు. మీరు ఒకసారి చూడొచ్చు. యువతల వైపు ఏమో మొత్తం పోతుంది సార్. ఇప్పుడు మీకు వరకున్నది ఏంటంటే రోడ్డు సెంటర్ నుంచి ఇటు 50 అటు 50, లేదంటే 80 అడుగులు రోడ్డు చేయమని అడుగుతున్నారు సార్. అప్పన్న వార్షికోత్సవాలైన చందన యాత్ర, గిరి ప్రదక్షిణ, కళ్యాణోత్సవం, పర్వదినాలప్పుడు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ సైతం ఇక్కడే కేటాయిస్తుంటారు. ఈ సమయంలో స్థానికులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటారు. అత్యవసర పరిస్థితుల్లోనూ రాకపోకలు సాగించేందుకు కష్టాలు పడుతుంటారు. ఎక్కడి నుంచో వచ్చే భక్తులైతే ట్రాఫిక్ సమస్యలతో గంటల తరబడి అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు సమస్య ఏంటంటే గోశాల నుంచి గోపాలపట్నం వరకు ఉన్న లింక్ రోడ్డును 100 అడుగుల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. రహదారి నుంచి 2 వైపులా 50 అడుగుల చొప్పున సేకరించాల్సిన అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో డ్రైనేజ్, రహదారి నిర్మాణం కోసం షాపులు, ఇళ్లు కోల్పోయిన వాళ్లనే మరోసారి బాధితులుగా మారుస్తున్నారు. రోడ్డుకు 2వ వైపు ఉండే అపార్ట్మెంట్లో వ్యాపార సముదాయాల జోలికి ఎందుకు వెళ్లటం లేదు? స్థానిక నాయకులే ఇందుకు కారణమంటున్నారు బాధితులు. రోడ్డు మట్టుకి 80 అడుగులు చేయండి. ఎవరి ఇల్లు పోకూడదు, అటుకాసు కానీ ఇటుకాసు కానీ. మరి అటుకాసు ఏ లాలెడ్జీలు పడ్డారో మాకు తెలియదు మరి ఇంతవరకుని. మా కాసు మట్టుకి 70 అడుగులు తీసేసి అటుకాసు 5 అడుగులు తీయడు, 10 అడుగులు తీయడం, 15 అడుగులు తీయడు. ఎవరు మట్టుగా వాళ్ళు పాలైపోయినట్టు చేస్తారండి. ఇల్లు జోళ్ళకి మట్టుకు ఎవరికి వెళ్ళాలి, రోడ్డు అయితే వేయండి, కానీ ఇల్లు జోళ్ళకి మట్టుకు ఎవరు వెళ్ళడానికి కుదరదు. ఎవరి ఇల్లు పడగొట్టొద్దు అన్నీ ఆయన చెప్పారండి సీఎం గారు. అతను మా బండా సత్యనారాయణ గారు అటు రోడ్డు మధ్య నుంచి ఇటు 50 అడుగులు అటు 50 అడుగులు అని చెప్పారు. చెప్తే అలాగని ఊకెట్టారు. ఆ ఊకెట్టిన మాత్రం ఇప్పుడు తప్పించారు. మరి ఏ రాజకీయాలు జరిగాయో, ఏ డబ్బులు తీసుకున్నా మాకు. ఇవి బీఆర్టీఎస్కి అడుగడుగునా ఎదురవుతున్న సమస్యలు. సరే, పనులైనా ఆగకుండా సాగుతాయా అని ఆశిస్తే జేఎన్ఎన్యూఆర్ఎం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆటకెక్కించింది. 1 పైసా కూడా అదనపు నిధులు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం జీవీఎంసీకి కనీసం 100 కోట్ల రూపాయల నిధులు అవసరం. వీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారో, శీఘ్ర రవాణా బస్సు వ్యవస్థను ఎంత శీఘ్రంగా పూర్తి చేస్తారో ఆ అప్పన్నకే తెలియాలంటున్నారు స్థానికులు.
ఇది వాటి ఫోకస్. నమస్తే.